కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న 100 కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని సిపిఎం బద్వేల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో దాదాపు 100 కుటుంబాలు మంచినీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ నాయకుడు ముడియం చిన్ని అన్నారు. వారికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వడంలో గత మున్సిపల్ కమిషనర్ విఫలమయ్యారని ఆరోపించారు. కనెక్షన్ ఇవ్వడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సుందరయ్య కాలనీలో మంచినీటి కుళాయికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి సుందరయ్య కాలనీ ఏర్పాటైంది. అయితే 1008 సర్వే నెంబర్కు సంబంధించి 100 కుటుంబాలు నివాసం ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు సంబంధించి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు కానీ ఆర్డీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే అధికారులు వచ్చి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కరు వచ్చినటువంటి పరిస్థితులు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పేదలు చందాలు వేసుకొని పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపాలిటీ అధికారులుగా మీరు కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కమిషనర్ గారు స్పందించడం జరిగింది. వెంటనే నేను ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా మీకు మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని కూడా